సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎటికైనా తలంచని నీరు ఏ తండ్రైనా నీటి బుడగలాంటిది జీవితం. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. ఆత్మదేవుని యొద్దకు చేరును. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి.
మహాపరిశుద్ధులను మహాగరుడును మహోన్నతుని ప్రియపరులకు తండ్రి నిఘనమైన అతి శ్రేష్టమైన నాలుగు స్తోత్రములైన మీ అపారం ప్రేమ బట్టి ప్రభా ఉదయ కాలమంది నాయన మేడం మా అమ్మగారిని ప్రభా నాయన జ్ఞాపకార్థ కొడుకులు నాయన నన్ను ప్రభా నాయన పాలి భాగస్థాలుగా చేసినందుకు స్థితులు స్తోత్రాలు ప్రభా వచ్చిన సంఘం అంతటినీ నాయన దైవజనులందరినీ ప్రభా దీవించండి ఆస్వాదించండి కుటుంబ సభ్యులను దీవించండి ఆస్వాదించండి ప్రభా ఈ కార్యక్రమం అంతా ప్రభా నీకు మహిమార్థంగా జరిగినట్లు సుఖంగా మర్యాదగా జరిగించండి కుటుంబానికి దీవెనకరంగా ప్రభా నాయన మీరే తోడునీడగా ఉన్నది ప్రభా బిడ్డలను ప్రభా దీవించి ఆస్వాదించండి ప్రభా భద్రపరచండి ప్రభా ఇప్పుడు ప్రభా మీ వాక్యాన్ని ప్రభా మేము నిలుచుండగా నాయన నీవు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని ప్రభా దైవశాఖల తర మనందరికీ ప్రభా నాయన అర్థ చేయండి ప్రభా నీ వాక్యాహారాన్ని మేము తిని ప్రభా అలాగే ఉండిపోకుండా నాయన మేము కూడా వాక్యానుసారంగా ప్రభా జీవించలాగా సహాయం దయచండి ప్రతి వారు ప్రభా సహోదర భావం కలిగి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండేలాగా నా ఈ కార్యక్రమం అంతటినీ ప్రభా మీరు కచను భద్రపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి మీరే మహిమగంత కీర్తి ప్రభావములు యుగయుగములు పొందమని మా ప్రభువును మా రక్షకుడుగా రానయ్యన్న యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. మహాపరిశుద్ధుడును మహాగరుడును మహోన్నతుని ప్రియపరులకు తండ్రి నిఘనమైన అతి శ్రేష్టమైన నాలుగు స్తోత్రములైన మీ అపారం ప్రేమ బట్టి ప్రభా ఉదయ కాలమంది నాయన మేడం మా అమ్మగారిని ప్రభా నాయన జ్ఞాపకార్థ కొడుకులు నాయన నన్ను ప్రభా నాయన పాలి భాగస్థాలుగా చేసినందుకు స్థితులు స్తోత్రాలు ప్రభా వచ్చిన సంఘం అంతటినీ నాయన దైవజనులందరినీ ప్రభా దీవించండి ఆస్వాదించండి కుటుంబ సభ్యులను దీవించండి ఆస్వాదించండి ప్రభా ఈ కార్యక్రమం అంతా ప్రభా నీకు మహిమార్థంగా జరిగినట్లు సుఖంగా మర్యాదగా జరిగించండి కుటుంబానికి దీవెనకరంగా ప్రభా నాయన మీరే తోడునీడగా ఉన్నది ప్రభా బిడ్డలను ప్రభా దీవించి ఆస్వాదించండి ప్రభా భద్రపరచండి ప్రభా ఇప్పుడు ప్రభా మీ వాక్యాన్ని ప్రభా మేము నిలుచుండగా నాయన నీవు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని ప్రభా దైవశాఖల తర మనందరికీ ప్రభా నాయన అర్థ చేయండి ప్రభా నీ వాక్యాహారాన్ని మేము తిని ప్రభా అలాగే ఉండిపోకుండా నాయన మేము కూడా వాక్యానుసారంగా ప్రభా జీవించలాగా సహాయం దయచండి ప్రతి వారు ప్రభా సహోదర భావం కలిగి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండేలాగా నా ఈ కార్యక్రమం అంతటినీ ప్రభా మీరు కచను భద్రపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి మీరే మహిమగంత కీర్తి ప్రభావములు యుగయుగములు పొందమని మా ప్రభువును మా రక్షకుడుగా రానయ్యన్న యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. 14వ అధ్యాయము మొదటి 6 వచనములు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇంత పర్యంతం 50 నుంచి 54 వరకు చదువుకుంది. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరు మ్రోగగానే మనమందరము మార్పు పొందినము. నోరు మోగును, అప్పుడు మృదులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. క్షయమని ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమని ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమనేది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడిన అని రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునంది వ్యర్థము కాదని ఎరిగి, స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండును.